పరిశుద్ధమైన నామన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామన వందనాలు. సహోదరి లక్ష్మికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. మరియు తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రం. నాయనా, నేటి శుక్రవారం ఈ ఉపవాస కూడికలో నా ప్రభా అయ్యా నాయన, మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతున్నాగా నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, అందులో చక్కని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించండి దేవా. విన్న వాక్యం మా హృదయంలో భద్రం చేసుకుంటుంది. అనేకులకు అయ్యా నాయన ఆ వెలుగును పంచేవారికి ఉంటుంది సహాయం దయచేసి నీ కృపలో భద్రపరిచి మీరు మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను మిత్రులుగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దావీదు యొక్క జీవితంలో ప్రతి సంఘటన కూడా మనకి అనేక చక్కని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుందండి. ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా తక్కువనే. ఈరోజు దావీదు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దావీదు గురించి చెప్పుకోవాలనుకుంటే మనకందరికీ తెలుసు, దావీదు మహారాజు ఇశ్రాయేలులకు 2వ రాజుగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు మహారాజు. మొట్టమొదటిగా సౌలు రాజుగా ఉన్నాడు. కానీ సౌలు దేవుని మాటకు అవిధేయుడై యథార్థంగా జీవించలేకపోవటం వల్ల సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. అదిగో ఆ సమయంలో తన పట్ల ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఇశ్రాయేలుపైకి రాజుగా ఎవరిని అభిషేకించాలని చెప్పని ప్రభువు చూస్తున్న సమయంలో దావీదు కనిపించాడు. సమూయేలు ప్రవక్తను పంపించి దావీదును రాజుగా అభిషేకిస్తాడు. అయితే రాజుగా అయితే అభిషేకించబడ్డాడు, కానీ సింహాసనము అంత తేలిగ్గా దక్కలేదండి. అనేకమైన శ్రమల గుండా, కష్టాల గుండా దావీదు ప్రయాణం సాగింది. దావీదు యొక్క జీవితం చూసుకుంటేనండి, చిన్నప్పటి నుంచి కష్టాలే. కన్న తండ్రి కూడా దావీదుని ప్రేమించలేదు. సహోదరులు దావీదుని ద్వేషించారు. ఎప్పుడు పాపం చిన్నప్పటి నుంచి కూడా ఆ గొర్రెల వద్ద గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అందుకేనేమో నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని చెప్పిన వాక్య ప్రకారము దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు రాజుగా. అయితే దావీదు యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన, చాలా అత్యంత కష్టకాలం ఏంటని చెప్పారంటే సౌలు చేత తరమబడటం. ఎందుకని తరమబడ్డాడు? మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే, దావీదు చేసిన తప్పేంటయ్యా అని చెప్పారంటే గొల్యాతును చంపటమే చేసిన తప్పు. ఇజ్రాయెల్ దేశంపైకి ఫిలిస్తీన్లు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్ దేశంలో 6 మూళ్ల జానడెత్తు, అంటే దాదాపుగా ఇంతెత్తుంటాడేమో, 6 మూళ్ల జానడెత్తున్నటువంటి గొల్యాతు
నేను ఒక్కడిని చాలు మీకు, నన్ను ఒక్కడిని చంపితే మా దేశాన్ని మీరు జయించినట్టు అని చెప్పిన సవాలు విసిరితే సైన్యం అంతా కూడా పారిపోతూ ఉంటే, ఇంక్లూడింగ్ సౌలు, అదిగో అప్పుడు దావీదు దేవుని యొక్క సహాయం చేత, దేవుని యొక్క బలం చేత ఒక చిన్న వడిసెల రాయితోటి గొల్లియాతును చంపేశాడు. అతని కత్తి చేతనే గొల్లియాతును తల తెగ నరికాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ సమయంలో సౌలు ఇచ్చిన మాట చొప్పున తన కుమార్తెనిచ్చి దావీదుకి వివాహం చేస్తాడు. బహుశా దావీదు అనుకుని ఉండొచ్చు, అమ్మయ్య ఇంకా నా కష్టాలు తీరిపోయాయి, రాజుగారికి అల్లుడిని అయ్యాను కదా, ఇంకా నాకు శ్రమలన్నీ కూడా తీరిపోయాయని బహుశా దావీదు అనుకుని ఉండొచ్చు. కానీ అప్పటి నుంచే కష్టాలు ఎక్కువ మొదలయ్యాయి. ఇజ్రాయేల్ స్త్రీలు స్తుతిస్తూ ఉన్నారు. ఏంటని చెప్పానంటే, దావీదు, చెప్పాలి మీరు అది, దావీదు 10,000 కొలదిగా, సౌలు 1,000 కొలదిగా హతము చేసెను. సౌలేమో 1,000 కొలదిగా హతం చేస్తే దావీదు 10,000 కొలదిగా హతము చేసని చెప్పని ఇజ్రాయేల్ స్త్రీలు నాట్యం ఆడుతూ స్తుతిస్తూ ఉంటే సౌలు గోలు మండిపోయింది. మొన్న వచ్చినోడు ఆయనేమో 10,000 కొలదిగా అంటున్నారు, దావీదుని ఇలాగ వదిలేస్తే రేపటి రోజున నా సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడేమో అని చెప్పని విషపు చూపు నిలిపాడు దావీదు పైన. దావీదును చంపాల్సింది అల్లుడే, కానీ చంపాల్సిందని చెప్పని చేయని ప్రయత్నం లేదండి. కానీ ఒక చక్కని మాట ఉంటుందండి. మొదటి సమూయేలు 23:14 మొదటి సమూయేలు 23:14 మనం చూసినట్లయితే సౌలు అనుదినము వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఏంటట? సౌలు అనుదినం వెతికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించి. దేవుని యొక్క కాపుదల్లో ఉంటేనండి, సైతాను మనల్ని ఎంతగా శోధించినా సరే మనం తప్పించుకుని క్షేమకరంగా బయటపడతామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధించటం, మాటి మాటికి శోధించటం, లోబడే వరకు కూడా వెంటబడటం, ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. గమనించాలండి. యేసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. యోధులు చెప్తాను. పోతిఫరు భార్య అట యేసేపును ఒక మాట ఉంటుందండి అక్కడ చదువుకుని దిగిన తర్వాత, యేసేపును అనుదినము శోధించుతూ వచ్చినని ఉంటుందండి. అనుదినము అని ఉంటుంది మాట, జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు అనుదినము దావీదుని వెతికినను దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదండి. అయితే ఆ విధంగా దేవుని యొక్క కాపుదలలో దావీదు క్షేమకరంగా తప్పించుకుని పోతా ఉన్నాడు. సౌలు ఎక్కడ చంపుతాడు అని చెప్పి దావీదు అడవుల గుండా, గుట్టల గుండా, అరణ్యాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. కానీ గమనించండి, ఇక్కడే దావీదు పొరపాటు చేశాడు. ఆ విధంగా సౌలు తరుముతా ఉంటే దేవునికి ప్రార్థన చేసేది పోయి కొన్నిసార్లు దావీదు తన సొంత తెలివితేటల మీద ఆధారపడి ప్రయాణం చేశాడండి. ఆ ప్రయాణంలో దావీదు అనేకమైన తప్పులు చేశాడు. అందులో చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. దానివల్ల దావీదు ఎంత నష్టపోయాడు, దాని ద్వారా మనం దేవుడు ఈరోజు మనకి ఒక చక్కని పాఠం మనకు నేర్పించబోతా ఉన్నాడు. అదే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. ఆ విధంగా సౌలు రాజు తరుముతా ఉంటే దావీదు ఏం చేశాడయ్యా అని చెప్పానంటే, ఇంకా ఈ విధంగా ఇక్కడే ఉంటే సౌలు నన్ను ఏదో ఒక రోజు చంపేస్తాడు తప్పకుండా అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధి, అంటే ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టేసేసి శత్రు దేశము ఫిలిష్తీయుల దేశానికి చేరిపోతారండి. శత్రు దేశం దేవుని యొక్క సన్నిధి ఇజ్రాయెల్ దేశం, ఆ దేశాన్ని వదిలిపెట్టి ఫిలిష్తీయుల వద్దకు చేరిపోతాడు.
శత్రు దేశం. అక్కడికి వెళ్ళి అక్కడ గాతు అనేటువంటి ప్రాంతాన్ని చేరుకుంటాడు. గాతు అనే ప్రాంతాన్ని చేరుకుంటాడండి. గాతు గాతు రాజు అయినటువంటి ఆకీష్ అనే రాజు వద్దకు చేరతాడు. ఈ గాతు అనే ప్రాంతం మరేదో కాదండి, ఎవరని చెప్పంటే గాతు అనే ప్రాంతము గొల్యాతు ప్రాంతం. గాతు వాడైన గొల్యాతు అని ఉంటుందండి. గాతు వాడైన గొల్యాతు అంటే ఒకప్పుడు దావీదే చంపాడు గొల్యాతును. అంటే ఇజ్రాయేలీకి పెద్ద శత్రువులు ఫిలిష్తీయులు. అక్కడికి వెళ్ళిపోయాడు దావీదు. ఎంత పెద్ద పొరపాటు అండి. దేవుని పైన ఆధారపడి దేవునికి ప్రార్థన చేయాల్సింది. దేవా, ఈ విధంగా మరి సౌలు నన్ను తరుముతా ఉన్నాడు, ఏం చేయాలి ప్రభువా అని చెప్పని దేవునికి ప్రార్థన చేయకుండా ఏం చేశాడయ్యా? పారిపోయాడు. దేశాన్ని వదిలిపెట్టి పారిపోతే సౌలు నన్ను తరమకుండా ఆగిపోతాడేమో అని చెప్పి అనుకున్నాడు దావీదు. అని చెప్పని శత్రువుల రాజు వద్దకు చేరిపోయాడండి. శత్రువు యొక్క ప్రాపకం కోసం వెళ్ళిపోయాడు దావీదు. చాలా పెద్ద పొరపాటు దావీదు చేశాడండి. గమనించండి, భయం అనేది విశ్వాసానికి బద్ధ శత్రువు అండి. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి కావాల్సింది విశ్వాసమే. నువ్వు ఎప్పుడైతే భయపడతావో నువ్వు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోతావు. జ్ఞాపకం పెట్టుకోండి. విశ్వసించువాడు కలవరపడడు అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడి పైన గొప్ప అద్భుతాలు కళ్ళారా చూస్తావు. ఇప్పుడు చదువుకున్న వాక్యం, సౌలు అనుదినం వచ్చినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. కానీ దావీదేమో అవన్నీ కూడా మర్చిపోయి శత్రువు వద్దకు చేరిపోయాడండి. దేవుడేమో దావీదును రాజుగా చూడాలని చెప్పి ఆశిస్తూ ఉంటే దావీదేమో శత్రువు వద్ద పరిచారకు ఉండాలని చెప్పని పోయాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన మానవుని యొక్క ఆలోచన ఎంత తేడా ఉందో. అయితే ఆకీషు రాజు దావీదుతో పాటు ఒక 600 మంది పరివారం ఉంటారు. వారందరికీ కూడా సిక్లగు అనే ప్రాంతం ఇస్తాడు. సిక్లగు అనే ఒక గ్రామాన్ని అక్కడ పోయి మీరు నివాసం ఉండండి అని చెప్పి చేసి ఉంటారు. అనుకున్నాడు గాతు రాజు ఆకీషు, దావీదు ఎప్పటికీ నాకు పరిచారకుడుగా ఉంటాడులే అని చెప్పని అనుకున్నాడు. ఆ సిక్లగు అనే గ్రామాన్ని ఇచ్చేసేసి అక్కడ మీరు నివాసం ఉండిపోండి అని చెప్పని చెప్తాడండి. వాక్యం మనం పరిశీలిస్తే అక్కడ దాదాపుగా సిక్లగు అనే ప్రాంతంలో దాదాపుగా 1 సంవత్సరం 4 నెలల పాటు అక్కడ వారు నివాసం ఉంటారండి. 1 year 4 months అక్కడ నివాసం ఉండి దావీదు చాలా పొరపాట్లు చేశాడు. తన వారిని కొన్నిసార్లు చంపాల్సిన పరిస్థితి వచ్చింది దావీదు. అలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఫిలిష్తీయులు ఇజ్రాయేలుపైకి దండెత్తాలి, ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి వారు నిర్ణయం తీసుకుని దావీదుని పిలిపిస్తాడు రాజు ఆకీషు. అయ్యా, ఈ విధంగా నేను ఇజ్రాయేలుపైకి దండెత్తాలనుకుంటున్నాను, మరి నువ్వు కూడా రావాలి యుద్ధానికి అన్నప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. 1 సమూయేలు 28వ అధ్యాయం 1 సమూయేలు 28వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకునమనగా దావీదు, నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనను. ఏమంటున్నాడండి దావీదు గారు? నీ దాసుడనైన నేను. ఏమంటున్నాడండి దావీదు? నీ దాసుడనైన నేను. ఎవరు దాసుడట? దేవుని దాసుడు కాదు.
వాక్యం మనం జాగ్రత్తగా గమనించాలండి. నీ దాసుడినైనా నేను అంటున్నాడండి. అంటే ఆకీష్కైన దాసుడట. ఇజ్రాయేలు దండెత్తి రావాలి, నువ్వు నీ పరివారం అంతా రావాలి అని చెప్పినప్పుడు ఏమనాలి దావీదు? ఏమండి, తన జనులు తన జనులపైకి యుద్ధానికి పోవచ్చునా? ఏమన్నాడు దావీదు? నీ దాసుడినయ్యా నేను, నా సత్తా ఏంటో నీకు చూపిస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దావీదు. సరే, మొత్తానికైతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి బయలుదేరతారు. దావీదు తన యొక్క పరివారం వెంట నడుస్తూ ఉంటుందండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. సామెతలు 21వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే ఆగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు అనే వాక్యాన్ని మనం గమనించుకోవాలండి. జాగ్రత్తగా మాట గమనించారండి. ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను, ఆ మార్గం అనుకుంటాడు వాడు, నేను న్యాయంగానే పోతున్నా అని చెప్పి అనుకుంటాడు. కానీ దేవుని యొక్క చిత్తానుసారం ప్రయాణం చేస్తున్నాడు లేదని చెప్పేది కాదు. వాడు అనుకున్న మార్గం నా దృష్టికి న్యాయంగానే ఉందని చెప్పి అనుకుంటాడట. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. దావీదు అనుకున్నాడు, సౌలు దగ్గర నుంచి తప్పించుకున్నాను, ఇంకా నేను హాయిగా ఉన్నాను, క్షేమంగా ఉన్నానని చెప్పి అనుకున్నానండి దావీదు. కానీ చాలా పొరపాటు చేస్తూ ఉన్నాడు. తన శత్రువులపైకి యుద్ధం చేయడానికి బయలుదేరాడండి. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫిలిష్తీయ సర్దార్లు అంటారు, ఏంటని చెప్పంటే, ఏమయ్యా ఆకీషు, వీళ్ళందరూ కూడా హెబ్రీలు కదా, ఇశ్రాయేలీలు కదా, మరి వీళ్ళు మనతో పాటు యుద్ధానికి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్లేట్ ఫిరాయిస్తే, ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి మనోళ్ళని చంపేస్తే, సౌలుతో సమాధాన పడితే మన పరిస్థితి ఏం గాను? ఎట్లనేమయ్యా నువ్వు? దావీదు 10,000 కొలదిగా, సౌలు 1,000 కొలదిగా హతం చేసిన చెప్పని పాడింది దావీదు కోసమే కదా. ఈయన వెంట పెట్టుకుని యుద్ధానికి వస్తున్నావా? నేను వస్తే మేము రాము, నేను రావడానికి వీల్లేదని చెప్పని చెప్తారు. అరే లేదా, ఆయన మంచోడు చాలా, ఇంతకాలం పాటు నా దగ్గరే ఉన్నాడు, నాకు తెలుసుగా దావీదు గురించి. లేదు 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 లేదు, ఆయన మాతో పాటు యుద్ధానికి వస్తే మేము ఒప్పుకోము, నువ్వు ఆయన వెనక్కి పంపించేసి. ఏం చేయాలి? ఆకీష్ దావీదుని పిలుస్తాడు. అయ్యా, నాకైతే నువ్వు రావడం ఇష్టమే కానీ మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వు తిరిగి మళ్ళా దానికి వెళ్ళిపో, సిక్లోకి వెళ్ళిపో నువ్వు ఇంకా అని చెప్తాను. అప్పటికే 3 days అయిపోతుంది వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి. సరే అని చెప్పేసి ఆ రోజు అక్కడ రాత్రిపూట విశ్రాంతి తీసుకుని మళ్ళీ పొద్దున్నే మళ్ళా అందరూ తిరుగు ప్రయాణమే సిక్లగు ప్రాంతానికి వెళ్తారండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు చాలమ్మ. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంటే దాదాపుగా 3 రోజుల ప్రయాణం జరిగిందండి. 3 రోజుల ప్రయాణం. అయితే వాళ్ళు సిక్లకు వచ్చేసరికి దావీదు యొక్క జీవితంలో చాలా భయంకరమైన సంఘటన అండి. అదే ఇప్పుడు ఈరోజు మన యొక్క వాక్య భాగం వర్తమానం అండి. వాళ్ళు సిక్లకు వచ్చేసరికి ఏమైందయ్యా అని చెప్పారంటే, వారు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ వచ్చేసేసి అమాలేకులైనటువంటి కొంతమంది బందిపోటు దొంగల్లాగా ఉండేవాళ్ళు ఆనాటి కాలంలో అమాలేకులు. ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దాడి చేసేసి వాళ్ళ యొక్క డబ్బంతా కూడా దోచుకుని, సమస్తాన్ని కూడా దోచుకుని, వారి ఆడవారిని పిల్లల్ని కూడా చెరపట్టేసేసి, అంతటితో ఆగకుండా మొత్తం అంతటి కూడా తగలబెట్టేస్తారు మంటతో, అగ్ని చేత. వీళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ ఇళ్ళన్నీ కూడా కాలిపోయి ఉంటాయండి, కాలిపోయి ఉంటాయి. దావీదు యొక్క జీవితంలో చాలా భయంకరమైన సంఘటన. అంతా కూడా దోచేసుకుంటారు.
భార్యలు పిల్లలు ఎవ్వరు ఉండరు. అందరూ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోతారు అమాలేకీయులు. మొత్తం అంతా కూడా కాల్చి పడేస్తారు. ఆ సంఘటన చూసి దావీదు యొక్క స్పందన చూద్దామండి ఒకసారి అక్కడ. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరండి. శక్తి లేదు, ఇంకా అంత భయంకరంగా ఏడ్చారటండి. ఒక పక్క నుంచి సౌలు తరుముతా ఉంటే సౌలు చేతిలోంచి తప్పించుకుని శత్రు రాజ్యానికి వచ్చాడు. చిన్నప్పటి నుంచి అనేకమైన శ్రమలు కష్టాలే. ఆఖరికి శత్రువు కూడా నమ్మలే దావీదుని. అటువంటి పరిస్థితిలో 3 days ప్రయాణం చేసి వచ్చినాక అంతా కూడా తగలబెట్టబడి ఉంటే దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. అక్కడ 2 భార్యలను కూడా తీసుకెళ్ళిపోయారు. ఇదంతా ఇట్లా ఉంటే అప్పటిదాకా దావీదు యొక్క పరివారం చుట్టూ ఉన్న 600 మంది సైనికులు, అసలు ఈ పరిస్థితి మనకు రావడానికి కారణం దావీదే. దావీదు వల్లే మనకి పరిస్థితి వచ్చింది. దావీదుని చంపేద్దామని చెప్పేసి కాలు తీసుకుంటారు, దావీదుని చంపుదామని చెప్పి. అది కూడా ఉంది వాక్యంలో. 6వ అధ్యాయం 30వ అధ్యాయం 6వ వచనం చివరమ్మ. దావీదు మిక్కిలి దుఃఖపుడును మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలు బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండిని వారు చెప్పుకోనగా చాలండి. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం దావీదే. దావీదు వల్ల మనకి ఇటువంటి దుస్థితి వచ్చింది కాబట్టి దావీదు బతకడానికి వీల్లేదని చెప్పని రాళ్ళు తీసుకుంటారండి. ఆ సమయంలో దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ప్రియ దేవుని సంగమ. చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ కూడా పొందుకోలేక అన్ని కష్టాలే. వాక్యం సెలవిస్తూ ఉంది దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవునికి బహు ఇష్టడుగా ఉండేవాడట దావీదు. కానీ అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. ఒకవేళ ఆ సమయంలో ఆ స్థితిలో మనం ఉంటే ఏం చేస్తామండి? సిన్సియర్గా ఒప్పుకున్నాం, ఏం చేస్తాం చెప్పండి? దేవుణ్ణి నమ్ముకుని ఉంటే ఏం లాభం? అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని ఇరుకులే. ప్రార్థన చేస్తా ఉన్నాం కానీ శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. కట్టుకున్న భార్యలను కూడా తీసుకుపోయారు. ఇప్పుడు ఇల్లు తగలబెట్టేశారు, మొత్తం దోచుకున్నారు. ఏమి లేదు ఇప్పుడు దావీదుకి, నిలువ నీడ లేదు. ఇంకెందుకు దేవుడు, ఇంకా ప్రార్థన ఎందుకు? ఇలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఇంకా ప్రార్థన చేయటం వృధా, ఇంకా అనవసరం, ఇంకా ప్రార్థన చేయటం, ఇంకా ముందుకు రారు. కానీ దావీదు ఆ సమయంలో ఏం చేశాడో ఈనాటి మన క్రైస్తవ సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉందండి. ఆ సమయంలో దావీదు చేసిన పని ఏంటని చెప్పానంటే, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనగా. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దీన్ని ఎవరు కూడా ఓదార్చలేరండి. నీకు డబ్బు ఉంటే అందరు నీ వద్దకు వస్తారు, చక్కని హోదా ఉంటే అందరు నీ వద్దకు వస్తారు. కానీ కష్టాలు శ్రమలు ఇరుకులు వచ్చినప్పుడు ఎవరు నీ వద్దకు రారు. ఈ యొక్క వాక్యం, ఈ వచనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలండి. నేను ఎవరు కూడా ఓదార్చరు.
దావీదు వలె నువ్వు చేసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఓదారుస్తాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. తాను చేసిన తప్పేంటో దావీదుకు జ్ఞాపకం వచ్చింది. దేవుని పట్ల, దేవుని వద్ద ప్రార్థన చేయకపోవడం వల్లే కదా ఈ సమస్యలు. దేవునికి నేను ప్రార్థన చేయలేదు, దేవుని వద్ద నేను విచారణ చేయలేదు, అందుకే కదా నాకు ఇన్ని కష్టాలు. దావీదు గ్రహించాడు, పొరపాటు చేశాను. దావీదు గ్రహించాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఇదండి ఈరోజు మనం చేయాల్సింది. మానవులుగా ఈరోజు మన విశ్వాసయాత్ర మనం ముందుకు సాగుతున్న కాలంలో అనేకమైన తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. అనేక సార్లు మన విశ్వాస జీవితంలో పడిపోతామండి అనేక సార్లు. కానీ పడిన ప్రతిసారి కూడా లేవాలి. అక్కడే ఉంటా అంటే కాదు. పడిన ప్రతిసారి కూడా దులుపుకోవాలి. దులుపుకోవడం అలవాటు చేసుకోవాలి. దులుపుకొని తిరిగి లేవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. మళ్ళీ దేవుని వద్ద క్షమాపణ వేడుకోవాలండి. దావీదు తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేశాడు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చును. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. చాలండి. తాను చేసిన తప్పు ఏంటో దావీదుకు జ్ఞాపకం వచ్చింది. దేవుని వద్ద విచారణ చేయకపోవడం వల్లే కదా నాకు ఈ శ్రమలు, ఈ కష్టాలు తెలుసుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని వద్ద విచారణ చేశాడు. అయ్యా, ఇంత కష్టం నాకు వచ్చింది. ఈ సమయంలో నేను ఆ దండును తరిమితే ఆ దండును పట్టుకుంటానా? దేవుడు జవాబు ఇచ్చాడు. నిశ్చయంగా నువ్వు వారిని పట్టుకుంటావు, నీ వారందరిని నువ్వు దక్కించుకుంటావు అని చెప్పాడండి. దావీదప్పుడు తన పరివారం అందరితో కూడా వాళ్ళని ధైర్యపరిచి ఏమండి బయలుదేరతాడు పట్టుకోవడానికి వాళ్ళని. ఆ విధంగా పట్టుకోవడానికి వెళ్తా ఉంటే ఒక ప్రాముఖ్యమైన సంఘటన కూడా పరిశుద్ధాత్మను రాయించాడండి. భార్యలు కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు, నిలువ నీడలేదు. ఏమండి అసలే వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. వారు ఆ విధంగా ప్రయాణమై ఆ దండు ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలియదు. వెళ్తా ఉంటే మార్గ మధ్యలో ఒకడు కళ్ళు తిరిగి పడిపోయి కనిపిస్తాడు. కొమ్ముసిలిపోయి మార్గ మధ్యలో పడిపోయి కనిపిస్తాడండి. ఆ సమయంలో మనమైతే ఏం చేస్తామండి? అరే అసలు నేనే కష్టాల్లో ఉన్నారా, వాడేమైతే నాకెందుకు? అవునా కదా? నాది నేనే చూసుకోలేకపోతున్నాను, ఈ వాడి సంగతి నేనేం చూస్తాను? ఏమండి అక్కడ ఉన్న దావీదు. అందుకే దావీదు అంటే దేవునికి బాగా ఇష్టం అండి. తన ప్రయాణం అక్కడ ఆపేసేసి అతన్ని పలకరించాడు. అతన్ని లేపేసేసి అతనికి కాస్త నీరిచ్చి, ఏమండి కొంచెం ఆహారం ఇచ్చి వాడిని కాస్త ధైర్యపరిచి, ఏమైనా అసలు నువ్వు ఎక్కడ వాడివి, ఏంటి, ఎందుకు ఇట్లా పడిపోయావు అని చెప్పిన వాడితో మాట్లాడితేనండి, వాడు మాట్లాడుతున్న మాటలు చూద్దామండి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడిను, వారు దావీదునందుకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకోలేదని తెలుసుకుని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెలలను వాడికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడినైతిని.
3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. విడిచిపెట్టిపోయాను. వాడు చెప్తున్నాడు అప్పుడు, నేను పలానా పలానా వ్యక్తిని, నేను ఐగుప్తీయుణ్ణి, నేను అమాలేకుల వద్ద దాసునిగా పనిచేస్తా ఉన్నాను అని చెప్పుకుంటూ, మేము దండెత్తి కెరీతీయుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేసిదిమి అని చెప్పాను. అది వచ్చేసిన జవాబు ఇక్కడ. ఏమండి, దావీదు సహాయం చేశాడు. ఆ వచ్చింది ఎవరో తెలియదు, కానీ వాళ్ళని పట్టుకోవాలని బయలుదేరుతున్నాడు దావీదు. వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, నేను దేవుని పైన నమ్మకం ఉంచి బయలుదేరుతున్నాడండి. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటే, దేవుని వద్ద మనం విచారణ చేస్తే, దేవుడు మనకు ఏ విధంగా మార్గం చూపిస్తాడని చెప్పిన ఒక చక్కని ఉదాహరణ అండి. హల్లెలూయా. ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటే పక్కన వాడేమో సొమ్మసిలి పడిపోయి కనిపిస్తాడు. నాకెందుకులా వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ అక్కడ వాడిని ఆదరించాడు, దాహం ఇచ్చాడు, భోజనం పెట్టాడు, దేవుడు మార్గం చూపించాడు. మేము పలానా అమాలేకుల దాసులుగా పనిచేస్తూ ఉన్నాను, మేము ఈ ప్రాంతానికి వచ్చాము, అంతా దోచుకున్నాము, ఇక్కడ దగ్గరలో సిక్లగ్ అనే ప్రాంతం ఉంది, అక్కడ దోచుకుని అక్కడ కూడా తగలబెట్టేశాం. ఓహో అలాగా, సరే అయితే ఇప్పుడు ఆ దండు ఇప్పుడు ఎక్కడ ఉంది, నాకు దోవ చూపిస్తావా నువ్వు అని చెప్పానంటే, వాడు దావీదు దగ్గర మాట తీసుకుంటాడు, అయ్యా నన్ను మళ్ళీ తిరిగి నా యజమాని వద్దకు అప్పగించకుండా ఉంటే నేను చూపిస్తాను మార్గం. సరే అని చెప్పి దావీదు అతను పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళని కలుసుకుంటాడండి దండుని. అక్కడికి పోయేసరికి అక్కడ పరిస్థితి ఎలాగ ఉందో చూద్దాం, అది కూడా చూద్దాం. అక్కడికి పోయేసరికట 16వ వచనం అండి. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపించగా, ఫిలిష్తీయుల దేశంలో నుంచి, యూదా దేశంలో నుంచి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తులతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాట్లు సలుపుచుండ్రి. దోచుకున్న సొమ్ము కదా, ఏమండి, బాగా తిని తాగి నాట్యం ఆడుతూ ఉన్నారట వాళ్ళందరూ కూడా. అంటే ఎందుకు ఆ పదం వ్రాయించాడని చెప్పానంటే, బాగా మత్తులో ఉంటే యుద్ధం చేసే పరిస్థితి ఉండదు వాళ్ళకి. సరే అని చెప్పి దావీదు సంగతి అంతా గ్రహించి ఇక్కడ తాగనీళ్ళు అని చెప్పేసి సాయంకాలం వరకు వెయిట్ చేశాడు. అప్పటికి బాగా తాగి వాళ్ళు బహుశా మత్తులైపోయి ఉంటారండి. సాయంకాలం కాగానే దొరికినట్టు అందరినీ కూడా ఊచకోత. కొంతమంది యవనస్తులు మాత్రం తప్పించుకుని పారిపోయారట. ఆ విధంగా దావీదు తన సొమ్మంతరం తిరిగి మళ్ళీ పొందుకున్నాడు. తన భార్యలను, కుమారులందరినీ కూడా తిరిగి మళ్ళా సంపాదించుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ విధంగా దావీదు తన యొక్క పరివారం 600 మంది ప్రయాణమే వస్తూ ఉంటానండి. మార్గ మధ్యంలో 200 మంది ప్రయాణం చేయలేక అలసిపోయి మార్గ మధ్యలోనే ఆగిపోతారు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. 600 మంది ప్రయాణం అవుతారు ఆ దండును పట్టుకోవాలని చెప్పని. ప్రయాణమే వస్తూ ఉంటే 200 మంది అలసిపోయి ప్రయాణం చేయలేక అక్కడే ఆగిపోతారు. ఒక వాగు వద్ద, పేసోరు వాగు వద్ద తమ సామానంతా కూడా వారికి అప్పగించేసి దావీదు, సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పని మిగిలిన 400 మంది తీసుకుని బయలుదేరుతాడండి. దోపుడు సొమ్మంతా కూడా దక్కించుకుంటారు. దోచుకున్నది మొత్తం అంతా కూడా దోపుడు సొమ్ము దక్కించుకుంటారు. భార్యలని, కుమారులు మళ్ళీ దక్కించుకుంటారు. అందరిని కూడా తీసుకుని తిరుగు ప్రయాణమే వస్తూ ఉంటే, ఎక్కడైతే ఆగిపోయారో 200 మంది అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అంటారు, వీరు మనతో పాటు యుద్ధానికి రాలేదు కదా, ఈ దోపుడు సొమ్ముల వారికి భాగం లేదు, షేర్ వద్దు, షేర్ ఇవ్వద్దు. యుద్ధానికి పోయినంత మంది 400 మందే, కాబట్టి మనకే దక్కాలి సొమ్ము అంతా కూడా, వీళ్ళకి దక్కడానికి వీలు లేదు అని చెప్తారండి. ఆ సమయంలో దావీదు చెప్పిన మాట అండి, చాలా చక్కని మాట. చూద్దాం. 24వ వచనం అండి. 24వ వచనం అండి. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు?
యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను యొద్ద నిలిచిన వాని భాగము అంతే అను వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకుందరు కదా. యుద్ధములకు పోయిన వాడి భాగం ఎంతో, సామాను వద్ద ఉన్నవాడి భాగం కూడా అంతే కదా. ఈనాడు చాలా మంది అనుకుంటారండి, పరిచర్య ఈ మాటకి మనం ఇంకో రకం చేసుకుంటే, దేవుని యొక్క పరిచర్య చేయటం అంటే ఏంటి, దేవుని యొక్క సేవ చేయటం అంటే ఏంటి? యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వారి భాగము కూడా అంతే. దేవుని యొక్క పరిచర్య ఏం చెప్పారంటే, దేవుని యొక్క వాక్యం చెప్పడం, ముందు నుంచి పాటలు పాడటం, కీబోర్డ్ వాయించడం, డ్రమ్స్ వాయించడం, వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. యుద్ధంలో ముందుగా కనిపిస్తూ ఉంటారు దేవుని పరిచర్యలో. కానీ కొంతమంది కనిపించరు. ఎవరు వాళ్ళు? ఎవరండి వాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు, మందిరంలో చాపలు వేసేవాళ్ళు, మందిరం శుభ్రం చేసేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు. ఏమండి, వీళ్ళెవ్వరు కూడా మనకు కనిపించారండి. వీళ్ళందరూ కూడా సామాను వద్ద నిలిచినటువంటి వారు అన్నమాట. ఏమండి, పరలోకం ఎవరు చేరుకుంటారు? కేవలం వాక్యం చెప్పేవాళ్ళేనా? పాటలు పాడేవాళ్ళేనా? ఏమండి, వాయిద్యాలు వాయించే వాళ్ళేనా? చాలామంది ఏంటని చెప్పారంటే, ఫ్రంట్ ఆఫీసులో కనిపించాలి, అందరూ కనిపించాలన్నమాట. ఒప్పుకుందాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వారి భాగం కూడా అంతేనండి. నువ్వు దేవుని యొక్క పరిచర్య, అది ఏ పనైనా కావచ్చు. చేపలు వేయటం కావచ్చు, నువ్వు ఓపిక లేకపోతే అక్కడ కూర్చుని ప్రార్థన చేయవచ్చు, ప్రేమ విందులో సహాయం చేయవచ్చు. దేవుని యొక్క పరిచర్య నువ్వు చిన్న కానుకని వచ్చండి, అది ఏదైనా కావచ్చు కాక. దేవుని కోసం నువ్వు ఏ చిన్న పని చేసిన దేవుడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటాడండి. పరలోకంలోకి తప్పకుండా స్థానం దక్కుతుంది. కేవలం వాక్యం చెప్తేనే కాదు, కేవలం పాటలు పాడితేనే కాదండి. ఆ పదం మనం గమనిద్దామండి. ఏముందని చెప్పారంటే, కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు చక్కని న్యాయవంతుడు అండి. ఎంత న్యాయవంతుడో. అందుకే ప్రభు దావీదు కుమారుడుగా, ఏమంటే దావీదు వంశంలో జన్మించి దావీదు కుమారుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడండి. నా హృదయానుసారుడు దావీదు అంటాడండి. ఈనాడు మనం కూడా వాక్యం చదివితే కాదండి, వాక్యాన్ని చదివి విన్న వాక్యాన్ని ఎప్పుడైతే మన జీవితంలో అప్లై చేసుకోవాలి, జీవితంలో అన్వయించుకోవాలండి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు నువ్వు కూడా కలిగి ఉండు అని ఉంటుంది వాక్యంలో. ఏదో వచ్చాం మందిరానికి వెళ్ళిపోయామంటే కాదు, వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా. వాక్యంలో ఏం చెప్పబడింది, ఆ వాక్యాన్ని మన అనుదిన జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటేనే దానికి సార్థకత. అది చాలా ఇంపార్టెంట్ అండి. దావీదు తన జీవితకాలం ఎన్నో పొరపాట్లు చేశాడండి, ఎన్నో తప్పులు చేశాడు. కానీ తప్పు చేసిన ప్రతిసారి కూడా దేవుని పదాలు పట్టుకున్నాడు, క్షమాపణ పెట్టుకున్నాడు. దావీదు చేసిన మరొక చక్కని పని ఏంటని చెప్పంటే, దోపుడు సొమ్ము కూడా దోచుకుని అందరికీ సమానంగా భాగాలు పంచాడు. అంత మాత్రం ఆగకుండా మళ్ళా 26వ వచనం చూస్తే, 26వ వచనం, దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించను. అక్కడితో ఆగలే, ఇంకా అందరికీ భాగాలు వేసాడు.
400 మందికి, 200 మందికి అందరికీ భాగాలేసి మళ్ళా ఏం చేశాడు, ఇంకా ఆ సొమ్ములో కొంత భాగాన్ని మళ్ళా యూదా పెద్దలు కూడా పంపించాడండి. ఈరోజు దేవుడు మన నుంచి ఇదే ఆశిస్తా ఉన్నాడండి. కొత్త నిబంధనలో ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. అయ్యా, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఏమంటాడు ప్రభు? దానికంటే ముందు అబద్ధం ఆడవద్దు, తల్లిదండ్రులు సన్మానించాలి, ఆ పెద్దలను గౌరవించాలి, ఇవన్నీ చెప్తా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా కదా. అప్పుడు అంటాడు ప్రభు, సరిపోదు నాయన, నీకున్న ఆస్తిని అమ్మి ఆ పేదలకు పంచి అని చెప్పానంటే వాడు ముఖం చిన్నబుచ్చుకున్న వాడే వెళ్ళిపోయినట్టు వాక్యం. ఈరోజు దేవుడు నన్ను దీవిస్తున్నాడు అని చెప్పారంటే మీ చుట్టుపక్కల వారికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలండి. దేవుని యొక్క చిత్తం అది. నేను బాగుండాలా, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి కాదు. దేవుడు నిన్ను చక్కగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే నీ చుట్టూ ఉన్న 10 మంది కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలండి. హల్లెలూయా. ఈరోజు పట్టుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ కుటుంబంలో నువ్వు రక్షణ పొందితే ఆ రక్షణ భాగ్యాన్ని నీ చుట్టూ ఉన్న 10 మందికి నువ్వు పంచిపెట్టగలగాలి. నేను బాగున్నా కదా, నేను మందిరానికి వస్తున్నా కదా, నా కుటుంబం బాగుంది చాలు, ఇంకా సరిపోదు. దేవుడు ఇష్టపడడు అట్లా. నువ్వు రక్షించబడ్డావు, సంతోషమే. ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ విలువని నువ్వు 10 మందికి పంచిపెట్టు. యేసయ్య ఎంత మంచివాడు, నీకోసం ఆయన ఏ విధంగా త్యాగం చేశాడు, నీ పాపాల కోసం ఆయన ఏ విధంగా మరణించాడు, ఆ వాస్తవాన్ని 10 మందికి తెలియజేయి. అది దేవుడు నీ నుంచి ఆశించేది. నీకు డబ్బు ఉంది కదా, ఆ డబ్బు అంతా 10 మందికి పంచిపెట్టేసి ఒప్పుకోలేవాడు. ప్రభు అంటాడు, అప్పుడు ఏమంటాడండి, ఒంటి అయినా సరే సూది బెజ్జంలో దూరినా దూరొచ్చాము, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడు. కానీ జక్కయ్య ఆ భాగ్యాన్ని పొందుకున్నాడు. జక్కయ్య ధనవంతుడే అని తప్పు తెలుసుకున్నాడు. దేవుని పాదాల వద్ద క్షమాపణ వేడుకున్నాయా, నేను అన్యాయం చేశాను, ఇంతవరకు అన్యాయంగా డబ్బు సంపాదించాను, నా డబ్బు అంతా కూడా నేను పేదవాళ్ళకి పనిచేస్తాను. ఫలితం జక్కయ్య పరలోక రాజ్యంలో స్థానం సంపాదించింది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా సాగుతాయి? కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడుతున్నారా, లేకపోతే లోకం వైపు చూస్తున్నారా? దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుని పైనే ఆధారపడి నేర్చుకోవాలండి. మళ్ళీ లోకం వైపు చూడకూడదు. దేవుడు ఇష్టపడడు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు అంతే. దేవుడు లోకం కుదరదు అక్కడ కూడా. ఒకే దారి, ఒకే మార్గం గుండా ప్రయాణించాలి. 2 మార్గాలని చెప్పి ఎప్పటికీ నువ్వు గమ్యస్థానం చేరుకోలేవు. దేవుని పైన ఆధారపడి తప్పు చేశావా, తప్పు తెలుసుకుని ఈరోజు దేవుని వద్దకు వచ్చి క్షమాపణ వేడుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ తప్పని తెలిసి కూడా అందులోనే ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు క్షమించడండి. దాని ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే. ఈరోజు ఈ సిక్లగు సంఘటన మనకి ఎన్నో చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉంది. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే. సౌలు వద్ద నుంచి తప్పించుకుంటా దేవుడు క్షేమంగా కాపాడుతున్నాడు దావీదును. కానీ అది తెలుసుకోలేకపోయాడు దావీదు. తన సొంత ఆలోచన చొప్పున పోవాలనుకున్నాడు, కష్టాల పాలయ్యాడు. అయినా సరే దేవుడు తన యొక్క అమూల్యమైన కృప చొప్పున దావీదును మరలా తిరిగి క్షమించి తన వారందరినీ కూడా తన వద్దకు దావీదు వద్దకు చేర్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అటువంటి విశ్వాసం కలిగి దేవునికి మహిమకరంగా తప్పు చేసినప్పుడు దేవుని పాదాల వద్దకు వచ్చి క్షమాపణ వేడుకుంటూ దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి తిరిగి మళ్ళా తన బిడ్డలకు చేసుకుంటూ ఆయన చాలినవాడు. హల్లెలూయా.